పచ్చ బట్టలతో అలంకరించేసి గంగ పూజ చేయిస్తాము. గంగ నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో ఏంటి అంటే మా ట్రాన్స్జెండర్స్ యొక్క జీవితం అనేది మొదలయ్యే ప్రణాళిక. అంటే మా ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్న తర్వాత చేసే పూజ 41 రోజులు మేము గదిలోనే ఉండి అమ్మవారి ఆలాపనతో అమ్మవారి దీవెనతో ఉన్న తర్వాత మేము చేసే పూజ ఈరోజు నేను మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. అందులో భాగంగా మా ట్రాన్స్జెండర్స్ యొక్క కొలిచే దైవం అమ్మవారిని చూపించబోతున్నాను. ఆ తర్వాత మేము ఎవరికైతే సర్జరీ అవుతుందో ఆ అమ్మాయి రాత్రి చేసే పూజ ఏంటో, మేమందరం కలిసి చేసే పూజ ఏంటో కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఉదయం మేమందరం కూడా ఆ అమ్మాయిని దీవించే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు నేను ఈ వీడియో చూపించబోతున్నాను. చాలా మందికి చాలా రకాలుగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు రాత్రిపూట చేసే పూజ ఏంటి, ఇందులో ఆ పూజ దేనికోసం చేస్తారనేది కూడా మీకు చూపించబోతున్నాను. తర్వాత చాలామందికి ఒక కోరిక, అంటే ట్రాన్స్జెండర్స్ యొక్క కొలిచే దైవం ఆ అమ్మవారిని చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలామంది అడుగుతారు, మీరు కొలిచే దైవాన్ని చూపించండి మాకు అని చెప్పేసి అనేది. ఈరోజు నేను మీకు నా వీడియోలో అది కూడా చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు చూసి మేము చేసే మా పూజను చూసి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. రండి చూద్దాం. ఓకే, ఈరోజు జల్సా కార్యక్రమం గురించి పూర్తిగా కూడా నేను చెప్పడం కంటే మా గురువు గారు లైలా గురువు గారు పూర్తి గురించి చెప్తారు. అత్తయ్య, జల్సా అంటే ఏంటి, అసలు మనం చేసే పూజ ఏంటి, దాని గురించి కూడా కొంచెం మా యూట్యూబ్ వ్యూస్ అందరికీ కూడా మీరు చెప్తే చాలా బాగుంటుంది అత్తయ్య. సరేమ్మా, థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నావు. అదేంటిది అంటే మన ట్రాన్స్ కమ్యూనిటీ లోపల ఈ జల్సా ఏంటి, ఈ పెళ్ళిళ్ళు ఏంటి అనేది సొసైటీ లోపల చాలా అపోహలు ఉన్నాయి. అదేంటిది అంటే ఈ ట్రాన్స్జెండర్ వ్యక్తులు వాళ్ళ లోపల వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ లోపల వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారనే ఒక అపోహ ఉన్నది. కాబట్టి అది తొలగించడం కోసం ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా నిన్ను అప్రిషియేట్ చేస్తూ, ఈ జల్సా అనేది ఒక ఈవెంట్. ట్రాన్స్ కమ్యూనిటీ లోపల ఒక పెద్ద పండగ. ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి ఒక సారీ ఫంక్షన్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో, అదేవిధంగా ఒక స్త్రీకి పెళ్లి సందర్భాల్లో ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తామో అదే మనం ఈ జల్సా మహోత్సవం ద్వారా మనము మన ట్రాన్స్ కమ్యూనిటీ లోపల ఉన్నటువంటి ట్రాన్స్ మహిళలకు చేయడం జరుగుతుంది. ఏ ట్రాన్స్ మహిళ అయితే సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక 41 days ఆమెకు ఫిజికల్ రెస్ట్ ఇచ్చేసి తను అన్ని రకాలుగా ఆరోగ్యంగా సెట్ అయిన తర్వాత మనము 41 రోజుకు ఆ అమ్మాయికి మంగళ స్నానాలు చేయించేసి మన ఆరాధ్య దైవం అయినటువంటి మురిగి మాతను అమ్మవారికి పూజ చేయించేసి అమ్మవారిని అలంకరించి అన్ని రకాల పండ్లు, స్వీట్లు అన్ని రకాలుగా చేసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అమ్మవారి ముందు అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేయించేస్తాము. దానికి ముందుగానే నైట్ పూట అమ్మవారికి అంటే సూర్యోదయానికి ముందు మనము అమ్మాయికి ఎవరైతే మన జల్సా చేయించుకునే అమ్మాయి ఉన్నారో అమ్మాయిని పచ్చ బట్టలతో అలంకరించేసి గంగ పూజ చేయిస్తాము. గంగ దగ్గరికి అన్ని పచ్చ చీరే, పచ్చ రవిక, పచ్చ జ్యువెలరీ అన్ని కూడా వేసేసి అమ్మాయిని మనము గంగ దగ్గరికి తన నెత్తిన ఒక పాల బిందెతో తీసుకెళ్లి గంగ దగ్గరికి వెళ్ళి గంగమ్మ వారికి పూజ చేసి పాలు గంగలో పోసేసి అమ్మవారిని వేడుకొని తిరిగి వచ్చేసి మనం మురిగిమాతను మొక్కుకున్న తర్వాత ఈ జల్సా కార్యక్రమం భాగం అనేది స్టార్ట్ చేస్తాము. అదేంటిది అంటే ఈ మన పెళ్లి అనే ఏదైతే అనుకుంటున్నారో మన ట్రాన్స్జెండర్లు పెళ్లిళ్ళు వాళ్ళు ఎవరైతే చేసుకుంటారు అనుకుంటున్నారో అది తప్పు అని తెలియజేయడం కోసమే చెప్తున్నాము. అమ్మాయిని ఒక పెళ్లి కూతురులాగా అలంకరించేసి ఆ అమ్మాయికి గురువు అయినటువంటి వ్యక్తితోని అమ్మాయికి కాలికి మెట్టలు పెట్టించడము, మెడలో తాళిబొట్టు అనే దానికి బదులుగా మన కల్చర్లో లచ్చ అనేది పెడతాము. లచ్చ అనేది ఒక 5 బంగారు గుండ్లు, ఆ మధ్యలో
నల్ల పూసలతో కలిసి తయారు చేయబడుతుంది. దాని ద్వారా అమ్మాయి మెడలో వేసి గురువు ద్వారా వేపిస్తాము. అదే పెళ్లి తతంగం అనుకుంటాము, కానీ ఇది మన లోపల మనకు జరిగే పెళ్లి కాదు. ఒక అమ్మాయి జీవితంలో మనము స్త్రీలాగా ఉండలేదు కాబట్టి, మనకు సారీ ఫంక్షన్స్ లేవు, పెళ్లి అనే కార్యక్రమం లేదు కాబట్టి ఈ జల్సా కార్యక్రమంలో గురు ద్వారానే అన్ని చేయడం జరుగుతుంది. ఓకే, అందరం కూడా మేము మా అమ్మవారి మురిగిమాత అమ్మవారి పూజల కార్యక్రమం చేసే ముందుగా మేమందరం కూడా ఒకరోజు సాయంత్రము, అంటే ఈరోజు రాత్రి పూజ చేస్తున్నామంటే ఆ రోజు సాయంత్రమే మేమందరం కూడా 11 మంది కానీ 5 కానీ వెళ్ళి అమ్మవారికి కావాల్సిన పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొని వస్తాం. మేము అమ్మవారికి పూజ సామాన్లు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన పండ్లు, అదేవిధంగా నైవేద్యానికి సరిపడేంత సరుకులు, అదేవిధంగా అమ్మవారి పూజ సామాగ్రి అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాము. అమ్మవారి కలశం పెట్టడానికి కావాల్సిన అవి, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన స్వీట్స్ అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాము. వాటితో పాటు అమ్మవారికి మాల అంటే పూలు గిట్లా తీసుకొని వస్తాము. కొన్ని పూలు అవి తీసుకొచ్చి అమ్మవారికి అన్నీ కూడా మేము పూజ స్టార్ట్ చేస్తాము. మొత్తానికి మా మురిగి మాత అమ్మవారిని మేము చూపించబోతున్నాం ఈరోజు మీకు. అమ్మవారు వచ్చేసి కోడిపుంజు మీద కూర్చుంటారు. అమ్మవారి దర్శనం ఇస్తారు మనందరికీ కూడా. నిమ్మకాయల దండ పూలమాల వేస్తాము అమ్మవారికి. ఆ తర్వాత కలశం ఏర్పాటు చేస్తాము. ఇక్కడ మనం ఏ పూజ చేసి కలశం అయినా తప్పకుండా పెడతాం కాబట్టి కలశం ఇక్కడ పెట్టుకుంటాము. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పండ్లు, తర్వాత స్వీట్ బాక్స్ ఇక్కడ పెడతాము. అమ్మవారిని ఫస్ట్ మేము ఇక్కడ పీట వేసి ఆ పీట మీద ఒక పేలాలు అంటాం కదా మనం, పేలాలు, ఆ పేలాల మీద వేసి అమ్మవారిని పెడతాము. అమ్మవారికి అలా ఉంటేనే ఇష్టం అమ్మవారికి. అదేవిధంగా అమ్మవారికి మాత్రం మేము తప్పకుండా పైనాపిల్ మాత్రం తప్పకుండా పెడతాం ఇక్కడ మేము, అమ్మవారికి ఇష్టమైన పండు. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు ఉప్పు లేకుండా చేస్తాము. అమ్మవారికి అలాగే ఇష్టం అమ్మవారికి. ఆ తర్వాత ఇక్కడ దీపాలు ఇంకా మేము వెలిగించలేదు. దీపాలు ఎందుకు వెలిగించలేదంటే ఇంకా ఎవరైతే మాకు ఇప్పుడు పూజ చేసే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి గంగ పూజ చేసి వచ్చిన తర్వాత ఆ గంగ పూజ చేసి వచ్చి కళ్ళు మూసుకొని అమ్మ గంగ పూజ చేయడానికి వెళ్తుంది. ఆ అమ్మాయి గంగ పూజ చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారి ముఖం చూసి అమ్మవారికి దీపం వెలిగించి ఆమెకు ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటుంది అన్నట్టు. ఇది మా మురిగి మాత అమ్మవారి పూజ. అందరూ కూడా కోరుకోండి. ఎవరు కోరుకునే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్ పూజ చేస్తున్నారో ఆ అమ్మాయికి ఒడిబియ్యం పోస్తాము. ఆమె ఒళ్ళో ఒడిబియ్యం పోసి ఆమెకి మెల్లో దండ వేసి కొబ్బరికాయ, నిమ్మకాయ, ఒడిబియ్యం కట్టి అమ్మవారికి ఆ అమ్మాయికి ఒడిబియ్యం కడతాము. ఆ తర్వాత ఆమె పైన పాల బిందె అంటే ఈ దీంట్లో పాలు ఉంటాయి. అమ్మవారికి ఇలా అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారికి గంగ పూజకి తయారు తీసుకెళ్తాము. దీన్ని పాలబిందె అంటాం మేము. ఈ పాలబిందెని ఈ విధంగా తయారు చేసుకుంటాం మేము. ఆ తర్వాత గంగ పూజ అంటే ఇక్కడైతే మేము చెరువు దగ్గర ఏదైతే పూజ చేస్తామో ఆ గంగ పూజ చేయడానికి కావాల్సిన అన్ని కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఆర్తి కర్పూరము, అగరబత్తీలు ఇవన్నీ కూడా మేము అమ్మవారి పూజని తీసుకెళ్తాం అక్కడికి. ఇప్పుడు తల్లి అలంకరించేటువంటి అలంకరణ మీరు చూస్తున్నారు. అమ్మాయిని ఆకుపచ్చని బట్టలతో తల్లి తీసుకొస్తుంది. బట్టలన్నీ కూడా ఆకుపచ్చని బ్లౌజు, ఆకుపచ్చని శారీ, ఆకుపచ్చని అన్ని డ్రెస్సులు అలంకరించి చెవులకు కూడా ఆకుపచ్చని కమ్మలను మాత్రమే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లి అమ్మాయిని అలంకరించడం జరుగుతుంది. ఆకుపచ్చని కమ్మలే కాకుండా ఆకుపచ్చని గాజులు కూడా అమ్మాయికి వేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు అమ్మాయికి ఆ తల్లి తీసుకొచ్చినటువంటి ఆకుపచ్చని గాజులతో కూడా ఆ చేతికి వేయడం జరుగుతుంది. ఇది ఆకుపచ్చని గాజులు. ఆ తర్వాత అమ్మాయిని అన్ని ఆకుపచ్చని వస్తువులతోని, ఆకుపచ్చని జ్యువెలరీతోని కూడా అలంకరించి ఆ తర్వాత గంగ పూజకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తల్లి తీసుకొచ్చినటువంటి కాళ్ళకు పట్టీలను కూడా తల్లి ఇప్పుడు అమ్మాయికి అలంకరించడం జరుగుతుంది. కాళ్ళకు పట్టీలు కూడా తల్లి తీసుకురావడం జరుగుతుందమ్మా. ఆ గురువు అమ్మాయికి మెట్టలు తొడగడం అనేది చేస్తున్నారు. ఈ కాలికి మెట్టలు తొడిగిన తర్వాత మనము ఎట్లాగైతే మ్యారేజ్ కార్యక్రమంలో ఒక అమ్మాయి అబ్బాయి ఎలాంటి మ్యారేజ్ తతంగంలో మెట్టలు పెట్టడము, అదేవిధంగా ఆ తదుపరి పుస్తలు కట్టడం అనే కార్యక్రమం మనకు జరుగుతుంది కదా. ఇక్కడ కూడా గురువు ముందు కాలికి మెట్టలు పెట్టిన తర్వాత గురువు తన అమ్మాయికి నుదుట సింధూరాన్ని దిద్దేసి
ఆ అమ్మాయి నుదుట సింధూరాన్ని పెట్టేసి ఆ తర్వాత మనం ఏదైతే మంగళసూత్రంగా భావిస్తామో మంగళసూత్రంని మేము మంగళసూత్రం కాకుండా లచ్చ అంటాము దీన్ని. ఇది లచ్చ ఒక బంగారు గుండ్లతోని అదే నల్ల పూసలతోని దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీన్ని పవిత్రంగా తయారు చేయించి పూజ దగ్గర పెట్టి ఆ తర్వాత అమ్మాయి మెడలో అమ్మాయికి ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు అమ్మాయి మెడలో కట్టడం జరుగుతుంది అందరి సమక్షంలో. దీన్ని ఇప్పుడు ఆ గురువు అయినటువంటి అమ్మాయికి ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువే తన కాలికి మెట్టెలను తొడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ తతంగాన్ని. ఈ తతంగాన్ని అందరూ కూడా అమ్మాయికి మ్యారేజ్ అని అనుకుంటారు. హిజ్రాలు మ్యారేజ్ చేసుకుంటారనే విషయం బయటికి హపోగా వస్తుంటుంది. ఇది గురువు చేల మధ్యలో జరుగుతున్నట్టు ఈ ఘటాన్ని అందరూ కూడా వీరి లోపల వీరే మ్యారేజెస్ చేసుకుంటారని చెప్తారు. ఇది మ్యారేజెస్ ట్రాన్స్ మధ్యలో మ్యారేజెస్ కాదు. ఇది ఒక మాత పూజ చేసిన తర్వాత ఒక గురువుకు చేలకు జరిగే తతంగము. దీన్నే మేము మ్యారేజ్ గా భావిస్తాము. ఇదే మ్యారేజ్ అనుకున్న తర్వాతనే మేము ఒక నిండు పుణ్యస్త్రీ ఎలాంటి అలంకరణతో ఉంటుందో అలాంటి అలంకరణ చేసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నటువంటి ఆ పుస్తెలు ఆ మెట్టలు మాకు ఈ తతంగం తర్వాతనే రావడం జరుగుతుంది. ఆ అమ్మాయికి కంకణం కట్టిన తర్వాత అమ్మాయి మెడలో ఒక పసుపు తాడును వేయడం జరుగుతుంది. ఆ పసుపు తాడును కూడా గంగ పూజకు తీసుకెళ్ళడానికి ముందే అమ్మాయి మెడలో ఒక పసుపు తాడుని వేసి అమ్మాయిని గంగ పూజకు తీసుకెళ్తున్నాం కాబట్టి వడి బియ్యం గంగ పూజలో గంగమ్మ తల్లికి వడి బియ్యం కూడా పంపించడం జరుగుతుంది. ఆ వడి బియ్యాన్ని అమ్మాయి కట్టుకున్నటువంటి గ్రీన్ సారీలోనే ఒక కొంగు అంచున ముడివేసి ఆ బియ్యంలో కూడక ఖర్జూర పండ్లు పసుపు కుంకుమ అన్నిటిని కలిపి ముడివేసి వాటిని గంగ పూజకు అమ్మాయి తీసుకెళ్లడం జరుగుతుంది. అది ఆమె చీరలోనే ముడివేయడం కూడా జరుగుతుంది. అమ్మాయిని ఎప్పుడైతే గంగ పూజకు తీసుకెళ్లాలనుకుంటామో అప్పుడు అమ్మాయిని గ్రీన్ బట్టలతో అలంకరించిన తర్వాత అమ్మాయికి చేతికి మొదటగా కంకణము కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా కొనసాగాలన్న ఉద్దేశంతో అమ్మాయికి మొదట కంకణం కట్టడం జరుగుతుంది. తీసుకెళ్లే ముందు అమ్మాయిని వడిబియ్యంతో తయారు చేసిన తర్వాత అమ్మాయి మెడలో ఒక మంచి పూలహారాన్ని వేసి ఆ తర్వాత అమ్మాయికి గంగ పూజకు తీసుకెళ్ళడానికి ముందు మా తోటి కమ్యూనిటీ అందరూ కూడా ఆడుతూ పాడుతూ గంగ పూజకు తీసుకెళ్లడం జరుగుతుంది. మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి కూడా ఆట పాటలు చేసిన తర్వాత అమ్మాయిని పాళ్ళ బిందెతో ప్రవహించే నదికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ ప్రవహించే నదికి పాల బిందెను అమ్మాయి నెత్తిపైన పెట్టేసి అమ్మాయిని పూర్తిగా కళ్ళు మూసుకోమని చెప్తాము. అమ్మాయి పూర్తిగా కళ్ళు మూసుకున్న అమ్మాయిని కళ్ళు తెరవకుండా నదికి తీసుకెళ్లి నది ప్రవహించే నదిలో పాళ్ళు పోసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా అమ్మాయి కళ్ళు తెరవకుండా ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మవారైనటువంటి మురిగి మాత ఫోటో అమ్మవారి ముందు కూర్చోపెట్టి అమ్మవారిని చూడాలని చెప్తాము. అమ్మవారిని ఇప్పుడు మనము గంగా నదికి తీసుకెళ్తున్నాము నెత్తిన పాల బిందుతోని. ఇప్పుడు మా కమ్యూనిటీ పెద్దవాళ్ళందరూ కూడా మన నదికి తీసుకెళ్లి పాలు పోయించి గంగమ్మ తల్లికి పూజ చేయించి తీసుకురావడం జరుగుతుంది. జై బలో మురిగి మాతాకి జై, బలో మురిగి మాతాకి జై, జై జై మురిగి మాతా జై జై జై, జై 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 మురిగి మాతా.
ఇప్పుడు గంగ పూజ చేయడం జరుగుతుంది. అలాగే గంగ దగ్గర పసుపుతో కుంకుమతో పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కలశంలో పాలును గంగలో పోయడం జరుగుతుంది. ఆ తర్వాత గంగకు పాలధార నీలధార అని చెప్పడం జరుగుతుంది. గంగ పూజ అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇది చివరి పూజ గంగ పూజలో. ఆ తర్వాత ఆ హారతిని గంగలో వదలడం జరుగుతుంది. ఇది చివరి పూజ. గంగ పూజలో ఇప్పుడు వడిబియ్యంను గంగలో కలపడం జరుగుతుంది. గంగ పూజలో కలశంలో ఉన్న కొబ్బరికాయను కొట్టి ఆ తర్వాత కలశంలో ఉన్న పాలను గంగలో కలపడం జరుగుతుంది. ఆ గంగామాత పూజ పూర్తయిన తర్వాత మా అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారి ముందు కూర్చోబెట్టి దీపం పెట్టించిన తర్వాత ఆ అమ్మాయికి ఇష్టమైన పండు తీసుకొని మొక్కుకొని తింటుంది. ఇలా అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని దీంతో ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. ఓకే, రాత్రి పూజ అయిపోయింది కదా, మా మురిగిమాత పూజ అయిపోయిన తర్వాత ఉదయం ఇలా అమ్మాయిని ఇలా అలంకరణ చేసి స్టేజ్ మీద తీసుకొస్తాము. ఆడబిడ్డలు మంగళారతో అమ్మాయిని తీసుకురావడం జరుగుతుంది. కదా రాత్రి మా పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా ఉదయం ఆ అమ్మాయిని పెళ్లి కూతురు అలంకరణ చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ అమ్మవారికి గురువు గారు అయిన వాళ్ళు బొట్టు పెట్టి ఈ విధంగా బొట్టు పెట్టేసి ఆ తర్వాత పూలమాల వేసి పూలమాల వేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించడం జరుగుతుంది. ఇదే విధంగా మా ట్రాన్జెన్స్ లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా అమ్మాయిని ఈ విధంగా దీవించి అందరూ కూడా భోజనం చేసి అందరూ వెళ్తారు. ఇది మా యొక్క ట్రాన్జెన్స్ యొక్క జల్సా కార్యక్రమం. ఓకే అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ట్రాన్జెన్స్ యొక్క జల్సా కార్యక్రమం అంటే వాళ్ళ పూజ ఏంటి అనే దాని గురించి కూడా మీరు పూర్తిగా వివరించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా మనపై ఉన్న అపోహలు కూడా ఈ విధంగా తొలగిపోయే విధంగా మీరు చాలా బాగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. ఇదే విధంగా నా ఛానల్లో ఇంకా మరిన్ని మా ట్రాన్జెన్స్ యొక్క విషయాలు తెలుసుకోవాలి. నిమిషము నేను ఇంకొక విషయం మీ యూట్యూబ్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు జరిగిన కొంత కార్యక్రమాన్ని చూపెట్టే ప్రయత్నం చేసావు. అయితే ఈ తతంగం అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. కాబట్టి ఇదే అందరూ చేస్తారు, అందరు కామన్గా ఇలాంటి ప్రాసెసే చేస్తారని చెప్పలేము. కానీ అందులో జరిగే ముఖ్యమైన ఘట్టాలు మాత్రం ఇవే జరుగుతూ ఉంటాయి. ఇవి మనకు వేరు స్టేట్లలో ఒక్కొక్క రకమైన పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. ఇది చిన్నగా ఎవరి స్తోమతని బట్టి వారి ఇంటి వరకు కూడా చేసుకుంటారు. కొందరేమో ఫంక్షన్ హాల్ తీసుకుంటారు, పెద్దగా గ్రాండ్గా రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కూడా చేసుకుంటారు. ఇది చిన్నగా జరిగినటువంటి ఈ చిన్న జల్సా ఫంక్షన్ కూడా నువ్వు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు కొన్ని అపోలు కలిగించడం కోసం చూపించే ప్రయత్నం చేశావు. నిజంగా థ్యాంక్స్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య.
ఓకే, మొత్తానికి మా యొక్క జల్సా కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇదే విధంగా ఈ జల్సా కార్యక్రమం అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మా దగ్గర మేము ఈ విధంగా చేసుకుంటాము. ప్రతి ఒక్కరం కూడా మా మురిగి మాతని ఈ విధంగా పూజించుకొని మేము ఈ విధంగా అమ్మవారి కార్యక్రమాలు చేసుకొని జల్సా కార్యక్రమం పూర్తి చేసుకుంటాము. ఇంకా మా ట్రాన్జెండర్స్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ స్నేహ ఛానల్. జై మురి మాతా की జై బోలో మురిగి మాతా की జై.